హాయ్ నమస్తే, నేను సారంగ్ పని. ఈరోజు వీడియోలో మన దగ్గర ఇంటి వద్ద నేను ఇవి దాని పచ్చ సొరకాయలు అంటారు కదా, అంటే నాటుకాయలు, దేశవాళీ కాయలు. ఇప్పుడు అంటే నేను వర్షాకాలం ఎండింగ్లో పెట్టిన, అసలు స్టార్టింగ్లో పెడితే నాకు ఆ 3 నెలలు నాకు మంచి క్రాప్ వచ్చేది. కాకపోతే నేను ఏంటంటే ఎండింగ్లో కొన్ని గింజలు ఉంటే అది ఏదో ఇల్లు చదువుతూ ఉంటే కొన్ని గింజలు దొరికినాయి. సరే అని చెప్పేసి దీపావళి పండుగ అప్పుడు నేను కొన్ని గింజలు తీసుకొచ్చి ఆ డ్రిప్ పైప్ దగ్గర వేసిన. అది అంతకుముందు ఎప్పుడో గతంలో కొంచెం పెంట పోసి ఉండే. ఇప్పుడు అది పెరుగుడు మాత్రం లేట్గా పెరిగింది. 2 నెలల తర్వాత స్టార్ట్ అయింది. ఇప్పుడు సమ్మర్లో కాస్తుందో కాదో అనుకున్నా కానీ చూడండి విపరీతంగా మారింది. దీనికి నేను కొంత ఎనుగు అంటారు కదా, ఎనుగు మామూలుగా కొన్ని చెట్లు తీసుకొచ్చి కొన్ని మండలు అంటే ఎనుగులాగా వేసేస్తే దాని మీదనే మారింది. న్యాచురల్గా మనం దీనికి పెద్దగా ఏం మనకు ఫర్టిలైజర్ కూడా మేము వేయము. చూడండి అసలు నేను ఇది ఎండింగ్ టైంలో అసలు అయితే కావా అనుకున్నాం, కానీ ఇగో మనకు ఎంత ఇది ఏప్రిల్ ఆల్మోస్ట్ నేను ఇది గత ఒక 2 నెలల నుండి అయితే మనకు కాయలు వచ్చినాయి. కాకపోతే మరీ ఈ టైంలో మొన్న ఇప్పుడు ఈ ఎండలలో కూడా కొంచెం మబ్బుల్లాగా మొన్న మంచులాగా పడింది కదా, దానివల్ల ఇంకా తీగ విపరీతంగా పెరిగిపోయింది. అంటే పాతగా ఉన్న తీగ ఇప్పుడు ఇది రావట్లేదు, కానీ ఇంకా ఇటు చివర్లకు బాగున్నది. చూస్తారండి, ఇప్పుడు ఇది ఒకటి తెంపడం కదా, కొన్ని చూసినట్టయితే ఇక్కడ పింద ఉన్నది. ఇది నాటుకాయలు, ప్యూర్ దేశవాళీ నాటుకాయలు. లోపల చూడండి, లోపల ఒకటి ఉంది, ఒక్కసారి చూద్దాం. ఓ గాడ్, ఓకే. ఇక ఎంత లేతగా ఉన్నాయంటే బలంగా ఆరోగ్యంగా తయారైనాయి. ఇక్కడ ఒక పిండి ఉన్నది, చూసాం. ఇది నేను నిన్న రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం అంతా బూడిది పోసిన. ఇవి చిన్నగా ఉండే, జస్ట్ 1 డేనే ఈ సైజ్ అయినాయి. ఇక్కడ ఒకటి, ఇదంతా బూడిది చల్లినా నేను. పండుగ అంటారు కదా, పండుగ వల్ల కొంచెం బాగా కొన్ని పిందెలు ఖరాబ్ అవుతున్నాయని అది ఇది సెట్ అయిపోయినట్టే. ఇక్కడ ఎక్కడో ఉన్నది, నేను ఇంతకుముందు మొదట కాయ తెంపిన అక్కడ ఉన్న మొదలు ఇదంతా వ్యాపించింది. ఇదొక పింద, ఇదొక పిందెలు, పింద అక్కడ ఒక పింద, అదేవిధంగా ఇక్కడ ఒక పిందెలు. ఇవన్నీ సెట్ అవుతాయి, ఇవి ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. ఇది తెంపుదాము, ఓకేనా. ఇగో కొంచెం ముదిరిన తీగ అటు సైడ్ స్టార్టింగ్ వచ్చిన తీగకు పెద్దగా ఏం పిందెలు అయితే కావట్లేదు. దాని నుండి కిందికి కింద మొత్తం పారిన వాటికి అయితే పిందెలు అయితే మనకు ఇవి ఈ విధంగా కాయలుగా మనకు గట్టిపడుతున్నాయి. ఈ విధంగా ఇది ఓకే, సెట్ అయినట్టే. మళ్ళీ జస్ట్ డ్రిప్ పైప్తో మాత్రము నేను నీళ్లు అందిస్తా. ఆ డ్రిప్ పైప్ కూడా మామూలుగా జస్ట్ చెమ్మలాగా ఉంటుంది. వీటన్నిటికీ పొరక ఏం లేదు, మనం ఏమో దానికి సపరేట్గా ఏదో కట్టింది కాదు, అంత కొమ్మలకు మారింది. ఈ విధంగా ఉంటుంది కాయలు. కానీ దేశవాళీ కాయలు అదేవిధంగా మనకు మామూలుగా ఎటువంటి ఎరువులు అంటే రసాయనం కానీ సేంద్రియంగా కానీ ఏం వేయలేదు. ఎప్పుడో గతంలో నేను కొంచెం పేడ పోసిన, దానివల్ల మనకు చెట్టు మాత్రం కాయలు ఇట్లా చూసినా కూడా చాలా గట్టిగా ఉన్నది. ప్లస్ లేతది గట్టిగా ఉన్నది. న్యాచురల్గా దానికే అది ఇది ఎర్రమన్ను కాబట్టి, ఎర్రమన్ను రాళ్ళు కలిసి ఉంటుంది కాబట్టి మంచి బలంగా అయ్యి ఈ విధంగా అయింది ఉన్నది కదా. ఆ రేంజ్ అయిందంటే మనకు కాయ సెట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 50 కాయల వరకు దీనికి పిందెలు మనం తీసుకోవచ్చు. అంటే ఇంతకుముందు నేను 2 నెలల నుండి కంటిన్యూగా కనీసం 2 రోజులకు ఒకటైనా కూడా మనకు వస్తూనే ఉంటుంది. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సొరకాయలలో ఈ మామూలుగా కాకర కానీ అదేవిధంగా కొన్ని బీర కానీ ఉంటాయి కదా, కాకర బీర అదేవిధంగా పొట్ల మనం కూరగాయలు వేస్తాం. కానీ వాటికంటే ఎక్కువ శాతం ఒకవేళ భూమిలో పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎక్కడన్నా కొంత భూమి ఉన్నా కానీ మనకి ఇంటి ప్లేస్లో ఈ సొరకాయలు వేసుకుంటే మాత్రం విపరీతమైన కాయలు కాస్తుంది. ఇప్పుడు ఈ సొరకాయ పాదు పక్కకే ఇంకొకటి ఇది బీన్స్ వేసిన నేను.
తీగ బీన్స్ అంటారు కదా, ఇది చూడండి. సింపుల్గా ఇవి ఒక 4 కాయలు అయిందంటే మనం మామూలుగా డైరెక్ట్ మనం వండుకోవచ్చు. మనకి ఎప్పుడో కొన్ని కాయలైనా కూడా వస్తాయి. ఇంకా ఇక్కడ ఒకటి వేసిన, కాకపోతే ఈ సొరపాదు ఏంటంటే కొంచెం పెద్దగా పోతుంది కాబట్టి దీన్ని డామినేటింగ్ చేసినట్టు అయింది. అయినా కానీ పర్లేదు, మనకు అప్పుడప్పుడు మనకు కూరకు సరిపోయే బీన్స్ అయితే మనకు వస్తాయి. ఇంకొక మొక్క కూడా వేసిన బీన్స్ చూద్దాము. విత్తనానికని వదిలిపెట్టిన సొర చెట్టు ఉన్నది కాబట్టి ఈ చెట్టు పికప్ అవుతుందో లేదో అన్నట్టుగా ఇది కొంచెం మొదటగా వచ్చిన బాపతి గింజలను నేను, అంటే వీటి కాయలను నేను తెంపలేదు. ఎందుకంటే ఇవి కొంచెం విత్తనానికి ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఎండాకాలం వెళ్ళిన తర్వాత మనం వర్షాకాలం స్టార్టింగ్లో మనం పెట్టుకోవచ్చు అన్నట్టుగా కొన్ని విత్తనాల కోసం ఉంచిన. ఓకే అండి, మనకు ఎప్పుడైనా జస్ట్ ఒక 2-3 రోజులకు ఒక్కసారి అయినా కూడా మనకు 1-2 కాయలు ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి. మేము వాస్తవానికి మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకు అవసరం అనుకుంటే నేను దీనిలో ఇవి 3 మా ఫ్రెండ్స్కే హార్వెస్ట్ అనేది మనం తీసుకోవచ్చు. ఇట్లాంటి వీలైతే ఇది మామూలుగా నీళ్ళల్లోనే కాదు, మన కుండీల్లో కూడా మంచిగా పెరిగే మొక్క కాబట్టి వీలైతే ఒక 5 విత్తనాలు వేసిందంటే మనకు కనీసం దాని 3 అయినా కూడా మనకు ఈ విధంగా డెవలప్ అవుతుంది. నేను తెల్ల సొరకాయ గింజలు కూడా కింద వేసిన, కాకపోతే అవి ఇంకా పికప్ కాలేదు. ఇవి అయిపోయిన తర్వాత ఇంకొక 4 రోజుల తర్వాత ఇది అయిపోయిందంటే పీక్ సమ్మర్లో అయినా కూడా తెల్ల సొరకాయ చెట్టు కూడా ఇది పారిన తర్వాత అంచనా వేయచ్చు కాయలు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం సొంతంగా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇలాంటి కాయలు మనం తీసుకుంటే మనకు ఆరోగ్యానికి ఎంత మేలు అంటే చాలా మేలుగా ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా మానసికంగా కూడా మనకు కొంచెం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది.